Welcome to Speed News. భూమి సర్వే కోసం ఓ రైతు నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా కొమరంభీం జిల్లా రెబ్బెన సర్వేయర్ గుణవంతరావు భూ కొలతల శాఖలో అవుట్సోర్సింగ్ పని చేస్తున్న దానం గణపతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపండి పట్టుకున్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ తన నివాసం నుంచి జగిత్యాలకు బయలుదేరారు. జగిత్యాలలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కవిత పాల్గొంటారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న హింస యాచులు బెయిల్పై విడుదలయ్యారు. అనారోగ్య కారణంగా ఇప్పుడు తాను ఏమి మాట్లాడలేనని మీడియాతో చెప్పి కారులో వెళ్లిపోయారు. నాగూర్ కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మర్చి కన్న తల్లిని తాగుడుకు బానిసైన ఓ కూతురు విచక్షణ రహితంగా చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వివాదాస్పద ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణం మాసనంపేటలో దారుణం జరిగింది. చిన్నపాటి వివాదానికి పద్మావతి అనే మహిళపై కత్తులు రాడ్లతో తండ్రి కొడుకు దాడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఐదపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. 108 వాహనాన్ని ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలో గుడియత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు మకాం వేసింది. మొత్తం 22 ఏనుగులు రోడ్డు పక్కనున్న సోలార్ కంచెను విరగ్గొట్టి రోడ్డుపైకి వచ్చేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించిన నిర్దేశక సూత్రాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక ఎన్నికల్లో దమాసా ప్రకారం పోటీ చేసే అవకాశం కల్పించకుండా మోసం చేసిందని, రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ తగిన విధంగా గుణపాఠం వైసీపీ ప్రభుత్వానికి చెప్పాలని టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండెల లీలావతి కోరారు. వికారాబాద్ జిల్లా కుల్కచెల్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు గతంలో స్కావెంజర్ పనిచేసిన సుజాత అనే మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉద్యమకారులపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఓయూ జేసీ చైర్మన్ కరాటే రాజు తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టేషన్ లో రైల్ ప్లాట్ఫామ్ మధ్య శశికళ అనే విద్యార్థిని ఇరుక్కుంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ దిగుతున్న విద్యార్థిని రైలు ప్లాట్ఫామ్ కు మధ్య ఇరుక్కుపోయింది. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జేసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్ర దేవాలయం బంగారు కాంతులతో వెలిగిపోతోంది. శాశ్వత యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర పురావస్తు శాఖ ప్రత్యేక బంగారు కాంతులను ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఎస్సీ కాలనీలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న శ్రావ్య అనే బాలికను మేనత్తనంటూ ఓ మహిళ బయటకు తీసుకువెళ్లింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఇదేం కర్మం అనే రాష్ట్రానికి కార్యక్రమంలో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం చట్లమిట్ల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులు వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు సెంటర్ లో గల సిపిఐ కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నించి తాళాలు రాకపోవడంతో పక్కనే ఉన్న తలుపుల నుండి లోపలికి ప్రవేశించారు. అనంతరం మద్యం సేవించి సీసాలు పగలగొట్టి నిప్పు పెట్టారు. విశాఖలో వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు పంచగల రమేష్ బాబు, వైసీపీ నాయకులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు. విశాఖలో హోంగార్డ్ రైజింగ్ డే ఘనంగా జరిగింది. కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ మైదానంలో జరిగిన ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా క్రైమ్ డీసీపీ గంధం నాగన్న పాల్గొన్నారు.